నా పేరు ఇందు రమణ. నేను గత ఎన్నో ఏళ్ళుగా కథలు నవలలు రాస్తున్నాను. ఈరోజు నేను ప్రసిద్ధ రచయితన కావడానికి ముఖ్య కారణం స్వాతి పత్రికలే. అలాంటి స్వాతి పత్రికల సంపాదకులు శ్రీ వేమూరి బలరాం గారి జన్మదినం ఈరోజు. వారికి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్కారం. నా పేరు నామన సుజనాదేవి. నేను రచయిత్రిని, కవయిత్రిని. గత కొన్ని సంవత్సరాలుగా రచనలు చేస్తున్నాను. నా రచనలు చాలా ప్రజాదరణ పొందడానికి ముఖ్యమైన కారణము, మొదటి నుండి నేను స్వాతి లోపల చదువుతున్నటువంటి కథలే అనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. కేవలం ప్రతిభకు మాత్రమే పట్టం కట్టే విధంగా అందులోని కథలు ఉంటాయి. అలా ఇప్పటి వరకు కూడా అత్యంత జనాదరణ పొందిన పత్రికగా మరియు ఎంతోమంది హృదయాలను దోచుకొని అత్యంత సర్క్యులేషన్ గల పత్రికగా కూడా స్వాతి నిలిచింది. ఇందుకు ముఖ్య కారకులైనటువంటి వేమూరి బలరాం గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాకు కూడా అనిల్ అవార్డు ఇచ్చినందుకు కూడా అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అంబల్ల జనార్దన్. నేను ముంబైలో స్థిరపడ్డ తెలుగు రచయితను. స్వాతి పత్రికలు చదువుతూ గత 30 సంవత్సరాలుగా నేను రచనలు చేస్తున్నాను. స్వాతి పత్రికల అధిపతి గారైన వేమూరి బలరాం గారు నిబద్ధతతో పత్రికలు నడుపుతూ భారీ బహుమతులు రచయితలకు ఇస్తూ అలాగే పాఠకులను అలరిస్తున్నారు. వారు ఇలాగే కొనసాగాలని, వారికి భగవంతుడు దీర్ఘాయుషు ప్రసాదించాలని కోరుతూ వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గుమ్మడి రవీంద్రనాథ్. కొన్ని కథలు, నవలలు రాసి నేను ఒక రచయితను అనే స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం స్వాతి. స్వాతి లాంటి ది మోస్ట్ డిసిప్లిన్డ్ అండ్ సిస్టమేటిక్ పత్రిక నేను ఇంతవరకు చూడలేదు. ప్రేమికులందరికీ పండుగ రోజు ఫిబ్రవరి 14 అయితే తెలుగు సాహితీ ప్రేమికులందరికీ పండుగ రోజు ఫిబ్రవరి 12. ఆ పండుగ స్వాతి బలరాం గారి జన్మదినం అనే పండుగ. పాఠకుల్ని దేవుళ్ళుగా భావించే బలరాం గారు నాలాంటి ఎందరో రచయితలకి ఆరాధ్య దైవం. వారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్లే కాదు, కొసరుగా మరో 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో మా ప్రియమైన స్వాతికి సారథ్యం వహిస్తుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వృక్షాలు లేని చోట మొలకెత్తితే ఆమ్దపు చెట్టుకైనా గుర్తింపు వస్తుంది. అయితే ఫలపుష్పాలతో కళకళలాడుతున్న ఉద్యానవనంలో ఓ చిన్ని మొక్క చిగురు తొడిగితే అది పదుగురిని ఆకర్షించడం ఎంత కష్టం, ఎంత అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సునాయాసంగా సుసాధ్యం చేసుకున్న ఘనత సంపాదక సామ్రాట్ వేమూరి బలరాం గారిది. 70వ దశకం మొదట్లో తెలుగు సాహితీ నందనం సరిగ్గా అలాంటి వైభవ దశలోనే వెలసిల్లుతూ ఉండేది. ఒక యువ, ఒక జ్యోతి, ఒక జయశ్రీ, ఈ మాసపత్రికలు, ఒక ప్రభ
ఒక పత్రిక, ఒక ఆంధ్రజ్యోతి, ఈ వారపత్రికలు అన్ని దిగ్గజాలలాగా నిలబడి సాహితీ విందులు చేస్తూ పాఠకులను ఆకట్టుకుంటూ ఉండేవి. ఇటువంటి వాతావరణంలో ఈ లబ్ధ ప్రతిష్ఠుల సరసన నిలబడేలాగా కొత్తగా ఒక మాసపత్రిక పెట్టాలి అనుకోవడమే ఒక సాహసం. అతి వినమ్రంగా ఆ సాహసం తలపెట్టి అనతి కాలంలోనే ఆ ప్రముఖ పత్రికల స్థాయికి అలవోకగా ఎదిగి వాటి చేత సాటి పత్రికగా గుర్తింపు పొంది ఔరా అనిపించుకుని, పాఠకుల చేత ఆహా అనిపించుకుని, రచయితల చేత మా పత్రిక అనిపించుకుని విజయకేతనం ఎగరవేయటం అప్పటికి వేమూరి ఇంటి పేరుతోనే తెలిసిన బలరాం గారు ప్రారంభించిన స్వాతికే చెల్లింది. తర్వాతి కాలంలో స్వాతి తెలుగు జనాల ఇంటింటి గడపలో జొరబడిపోయి తెలుగు సాహితీ ప్రేమికుల హృదయాలలో నిలబడిపోయింది. బలరాం గారికి ఇంటి పేరుగా మారిపోయింది. క్రమంగా ప్రముఖ పత్రికలు తమ కాలం చెల్లిపోతుండగా మనం ప్రారంభించిన సాహితీ యజ్ఞం మరింత దీక్షగా కొనసాగించే స్వాతి ఉండగా మనకేమిటి చింత అనుకుంటూ తమ చేతి దివిటీలు బలరాం గారికి అందించి నిశ్చింతగా తెరమాటుకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మొదలైంది బలరాం గారి మారథాన్. ఇంతింతై వట్టుడింతయ్యాయి అన్న వామనుడి చందంగా మాసపత్రికకి తోడు వారపత్రిక తీసుకువచ్చి మూడవది ఏమిటి ఎక్కడ అన్నట్టు పాఠకలోకం వైపు ప్రశ్నార్థకంగా చూశారు. పాఠక దేవుళ్ళు ఇచ్చినవే 2 కళ్ళు, ఇవి చాలు మాకు అంటూ ఆయనకు తమ హృదయాలనే స్థానంగా చూపించారు. పాఠక హృదయాల్లో ఆయన స్థానం అలా స్థిరపడిపోయింది. కరోనా కాలంలో తెలుగు పత్రికలు కాలగర్భంలో కలిసిపోతుంటే తమ స్థిర ప్రజ్ఞతతో స్వాతిని స్థిరంగా నిలపడంతో పాటు స్పర్ధయా వర్ధతే పత్రిక అన్నట్టు తన పత్రికకి ఆరోగ్యవంతమైన పోటీ లేకుండా పోతోందే అని బాధపడిన సౌహార్ద హృదయం ఆయనది. ఇంకా వితరణ విషయానికి వస్తే కొత్త రచయితల్లో స్పార్కు ఉన్న రచయితలు గుర్తించి అపూర్వ పారితోషికాలతో ప్రోత్సహించినట్టే కొత్త పత్రికలను కూడా విస్తార ప్రచారంతో ప్రకటనలతో ప్రోత్సాహపరచడం మనకి తెలుసు. సాహితీయేతర రంగాల్లో కూడా బలరాం గారి వితరణ జరుగుతూనే ఉంటుందన్నది మనం ఎరిగిన సత్యం. ఈ ఫిబ్రవరి 12వ తారీఖున అటువంటి సమర్థ సంపాదకులు, పాఠకులకి ఆత్మీయులు, రచయితలకి అఖండ గౌరవపాత్రుడు అయిన స్వాతి బలరాం గారి పుట్టినరోజు పండుగ. ఈ పండుగ శుభదినాన ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ స్వాతి దీపాలతో స్వాతి సాహితీ మాతను ఆరాధిస్తూ వెలగాలని ఈ పండుగ దినాన ఆయనకి నా ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్కారం అండి. నా పేరు పెబ్లి హైమావతి. నేను రచయిత్రిని. స్వాతితో నా అనుబంధం ఈనాటిది కాదు. స్వాతి ప్రారంభం నుండి కూడా నేను పాఠకురాలనే. అలాగే రచయిత్రిగా 20 సంవత్సరాల అనుబంధం నాకు స్వాతితో ఉన్నది. స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలలుగా నేను రచించినవి 7 నవలలు వచ్చాయి. ఆ విధంగా రచయిత్రిగా నాకు ఒక సుస్థిర స్థానాన్ని కల్పించింది స్వాతి మాసపత్రిక. ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా, మొబైల్, సోషల్ మీడియాలు ఇవన్నీ హల్చల్ చేస్తున్న సందర్భంగా దాదాపు పత్రికలన్నీ మూత పడిపోయే పరిస్థితి వచ్చాయి. అలాంటి సమయంలో మన స్వాతి బలరాం గారు మొక్కవోని ధైర్యంతో, అచంచల విశ్వాసంతో, అక్షరాలని బ్రతికించాలనే తపనతో పత్రికను నడిపించి దేశంలోనే ఒక సుస్థిర స్థానాన్ని పత్రికా ప్రపంచంలో నిలబెట్టుకున్నారు. అందుకు వారిని అభినందించాలి. అదే సమయంలో పాఠకుల్ని పాఠక దేవుళ్ళుగా కొలిచి ఆయన గౌరవించడంలోనే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం మనకి కనిపిస్తుంది. దాంతోపాటు రచయితల్ని వారి ప్రతిభని కొత్త పాత అని కాకుండా అందరినీ కూడా సముచిత రీతిని గౌరవించి సత్కరిస్తున్న తీరు కూడా అనన్య సామాన్యమైనది. ఈ రోజున స్వాతి ఇంత అభివృద్ధి సాధించడానికి ముఖ్యమైన కారకులు వారే. రేపు ఫిబ్రవరి 12వ తేదీన
జరుగుతున్న వారి జన్మదినానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మన పత్రిక దినదిన ప్రవర్ధమానమై ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను సింహప్రసాద్ని. 51 సంవత్సరాల క్రితం నా కథగా ముగియని కథ అని స్వాతి మాసపత్రికలో ప్రచురించి నన్ను రచయితను చేశారు స్వాతి బలరాం గారు. అప్పటి నుంచి నా కథలు, నవలలు అటు మాసపత్రికలోనూ ఇటు వారపత్రికలోనూ ప్రచురించి ఎంతో ప్రోత్సహించారు. ఎన్నో కథలకు, నవలలకు బహుమతులు ఇచ్చారు. అందుకే నేను స్వాతి రచయితనని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. నన్ను ఈ స్థాయికి చేర్చడంలో, నేను ఈ స్థాయికి చేరడంలో స్వాతి పాత్ర గణనీయమైంది. ఆ రుణం తీర్చుకోలేనిది. అందుకే నా గ్రంథం శ్రీరాముడి ధర్మపదం శ్రీ బలరామ గారికి, స్వాతి బలరాముడికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పత్రికలలో అగ్రతాంబూలం స్వాతితే. అలాగే రచయితల దృష్టిలో కూడా స్వాతికే అగ్రతాంబూలం. ఆ పీఠాన్ని అంత గొప్పగా నిర్వహిస్తున్న స్వాతి బలరామ గారి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాల్సిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నమస్తే. స్వాతి బలరాం గారు తన ఇంటి పేరును స్వాతిగా చేసుకున్న వేమూరి బలరాం గారు. వారు నాటిన విత్తులు, స్వాతి పత్రికలు నేడు సాహితీ క్షేత్రంలో ఒక మహావృక్షాలుగా ఎదిగాయి. వారు ది ఆకుపచ్చని సంతకం, ఆ సంతకంతో ఆ పత్రికల ద్వారా సాహితీ క్షేత్రం సస్యశ్యామలం అయింది. వారు పాఠకుల్ని దేవుళ్ళుగా కొలుస్తారు. అయితే రచయితల గుండెల్లో వారు దేవుడుగా నిలుస్తారు. కారణం, అక్షర లక్షలిచ్చి రచనలకు పట్టాభిషేకం చేస్తారు. అలాగే వివిధ పోటీలు పెట్టి స్వాతి యూనివర్సిటీ ద్వారా రచయితల్ని పట్టభద్రులు చేస్తారు. ఆ క్రమంలో ఈ సుగుణరావుని 2020లో కథా సామ్రాట్గా వారి పత్రిక గుర్తించి గౌరవించింది. క్షమాభిక్ష అనే కథకు స్వాతి అనల్ అవార్డు ఇచ్చి 2023లో మరుగేలరా అనే సీరియల్ ద్వారా వారు ఈ రచయితను సీరియల్ రచయితను చేశారు. అట్లాగే వారు పెట్టిన సూక్తి, గ్రహాలు, కామెడీ, సరసం, సాహసం, వృత్తి కథలు ఇలా అన్ని రకాల పోటీల్లో విజేతగా నిలిపి ఈ సుగుణారావుని పాఠక లోకానికి పరిచయం చేశారు. వారి జన్మదిన సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్కారం. బలరాం గారంటే సాహిత్యానికి బలం, పాఠకులకు మానసిక బలం. ఈ పత్రికని, స్వాతిని ఇంతకాలంగా అభివృద్ధి చేస్తూ, నడిపిస్తూ, మంచి పోటీలను పెడుతూ, ప్రోత్సహిస్తూ, చాలా అద్భుతమైన చక్కని పత్రికను ఇన్ని సంవత్సరాలుగా నడుపుతున్న, దశాబ్దాలుగా అనుకుంటాను, దశాబ్దాలుగా నడుపుతున్న బలరాం గారికి
మా జన్మదిన శుభాకాంక్షలు. సత్యవాడ సోదరీమణులుగా మా పేర్లు మార్చి మమ్మల్ని రచయిత్రులుగా తీర్చిదిద్దిన వేమూరి బలరాం గారికి వారి జన్మదిన శుభాకాంక్షలతో మాట్లాడుతున్నాను. స్వాతి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. ప్రతి పత్రిక కూడా మాకు చూపు లేకపోయినా చదివించుకుంటూ ఆనందిస్తూ ఉంటాము. ఎన్నో కథలు, ఎన్నెన్నో నవలలు, ఎన్నో ఉత్తమ కార్యాలు చేసి బహుమతులు ఇచ్చి ఎన్నో చేస్తున్న ఈ బలరాం గారు ఆరోగ్యాలతో చిరకాలం వర్తిల్లి ఈ పత్రికను ఇంకా నడిపిస్తారని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.